వైసీపీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఒక విచిత్ర పరిస్థితి. నిజంగా అసలు వైసీపీకి ఉన్నదే 11 మంది ఎమ్మెల్యేలు, అది కూడా జగన్మోహన్ రెడ్డి గారితో కలిపి. అందులోనే ఒక 8 మంది ఎమ్మెల్యేలు ఇప్పుడు టీడీపీలోకి వెళ్ళిపోబోతున్నారు, టీడీపీతో టచ్లో ఉన్నారు అని ప్రచారమే కాదు, మంత్రి కొల్లు రవీంద్ర తాజాగా చేసిన వ్యాఖ్యలు కూడా 8 మంది ఎమ్మెల్యేలు వచ్చేయబోతున్నారు, మొత్తం వైసీపీ ఖాళీ కాబోతుంది అనేది. నిజంగా ఎమ్మెల్యేలకి సభకు వెళ్ళొద్దు అని చెప్పి వైసీపీ చెప్పడం, జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం తీసుకోవడం, ఇక ఎమ్మెల్యేకి ఆ పార్టీలో ఉన్న ఒక గౌరవం లేనప్పుడు, ఎమ్మెల్యేగా గౌరవం లేనప్పుడు, ఒక గుర్తింపు రానప్పుడు పార్టీ మారిపోవడం అనేది సహజంగా జరుగుతుంది. అది తక్కువ మంది ఉన్నా ఎక్కువ మంది ఉన్నా గతంలో చాలాసార్లు చూసాం. వాళ్ళందరినీ గోపీలు అంటూ ఉంటారు, మారిపోతూ ఉంటారు నిజంగా అనేది. కానీ ఇప్పుడు కూడా ఆ పరిస్థితి రాబోతుందా? దానికి కారణం జగన్మోహన్ రెడ్డి అనుకోవాలా, లేదంటే తెలుగుదేశం పార్టీలో అక్కడ వేకెన్సీ లేకపోయినా అక్కడికే ఫుల్గా ఉన్నారు ఇప్పటికే, మేము గేట్లు తెరవలేదు, తెరిస్తే ఆ ఫ్లో మామూలుగా ఉండదు అని ఆయన చేసిన వ్యాఖ్యలు వెనక ఆంతర్యం ఏంటి సార్? ఇప్పుడు అంటే ప్రధానంగా 11 మందిలో కూడా ఎవరు అంటే, ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు, ఆయన సోదరుడు అనుకుంటా ద్వారకానాథ్ రెడ్డి, పెద్దిరెడ్డి ఆయన, ఈ బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి ఇక్కడ దర్శి, వీళ్ళు ఈ నలుగురే తప్ప ఇంకా మిగిలిన వాళ్ళు పెద్దగా అంటే అంత గుర్తింపు ఉన్న వాళ్ళు కాదు అనేది. ఆ 8 మందే, ఈ నలుగురిని తీసేస్తే వాళ్ళే కొంచెం 8 మంది 7 వాళ్ళు కొంచెం టచ్లో ఉన్నారు అనేది ఆయన అన్నారు కదా. గేట్లు తీసేస్తే మామూలుగా ఉండదు, మేము ఇంకా క్లోజ్ చేసి పెట్టాము, కుల రవీంద్ర చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలి? రవీంద్ర సరదాగా మాట్లాడుతుంటారు, ఏముండదు. కాబట్టి బేసిక్గా చంద్రబాబు నాయుడు అక్కడ గేట్లు తెరవడానికి సిద్ధంగా లేడు. తెరవరంటారా అసలు? నాకు తెలిసి చేర్చుకోరు. ఎందుకంటే ఇప్పుడు 164 మందిని పెట్టుకుని వాళ్ళని సాటిస్ఫై చేయడానికి అంటే ఒక 8 మందికి ఎక్కడో ఒకటి అకామిడేట్ చేసేయచ్చు కదా. చేసేదే ఉంది వాళ్ళకి కొత్తగా. ప్రత్యర్థిని దెబ్బ కొట్టడం. ఇప్పుడు ఓ ప్రతిపక్షాన్ని లేకుండా చేస్తే ప్రజలు మనల్ని ప్రతిపక్షంలో కూర్చోబెడతారు. సింపుల్ లాజిక్ అక్కడ. ఇప్పుడు కేసీఆర్ 2 సార్లు ప్రతిపక్షం లేకుండా చేసుకున్నాడు. ఏమైంది? కేసీఆర్కే ప్రతిపక్షం లేకుండా చేసే పరిస్థితి వస్తుంది. ప్రతిపక్షంలో ఉన్నా దిక్కు లేదు అదే. అక్కడ కూడా ఏదో మన 10 మంది 1 లక్ష, మళ్ళీ ఇంకో 10 మంది అంటున్నారు. అదేలేండి. బేసిక్గా నువ్వే పని చేస్తావో అదే ఉంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒక మంచి విధానాన్ని ఫాలో అయ్యాడు. చంద్రబాబు టైంలో 23 మంది ఎమ్మెల్యేలను తీసుకున్నారు. జగన్మోహన్ రెడ్డి అట్లా తీసుకోలేదే. నలుగురు వచ్చిన ఆ రోజున అన్నా కూడా తీసుకోనని చెప్పాడు. ఏం చెప్పాడు? రాజీనామా చేసి రమ్మన్నాడు. రాజీనామా చెయ్యకుండా వచ్చినటువంటిది వల్లభనేని వంశీ, కర్ణం బలరాము, మద్దాలగిరి, తర్వాత వాసుపల్లిగిరి. ఈ నలుగురు కూడా స్థానిక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల ప్రెషర్తో పార్టీలో చేర్చుకోకుండా మద్దతుదారులుగా మాత్రమే పరిగణించారు. ఎందుకు? అది కూడా వల్లభనేని వంశీ, కొడాలి నాని ఆబ్లిగేషన్. మద్దాలగిరి వచ్చేటప్పటికి గుంటూరులో అయోధ్య రామిరెడ్డి ఆబ్లిగేషన్. అట్లాగే వాసుపల్లి గణేష్, అక్కడ విజయసాయి రెడ్డి ఆబ్లిగేషన్. కర్ణం బలరాం వచ్చేటప్పటికి అక్కడ ప్రాబ్లమేటిక్ గా ఉంటుంది. అంటే చీరాలకి ఏదో ఒకటి చెయ్యాలి. అంటే అక్కడ చీరాల్లో గెలవలేకపోతున్నది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడు గెలవట్ల. ఫస్ట్ ట్రిప్ ఆయన గెలిచాడు, రెండోసారి ఓటమి పాలైనటువంటి పరిస్థితి. కాబట్టి మూడోసారికి అక్కడ ఆ మంచికి బదులుగా ఇంకెవరన్నా ఉండాలంటే కర్ణం బలరాం అన్నది. అది కూడా ఎవరు తీసుకొచ్చారు? వైవి సుబ్బారెడ్డి అంటారు. అంటే జగన్ కి పక్కన ఉండేటటువంటి పెద్ద బ్యాచ్, అంటే జగన్ కోర్ టీం ఇది. అయోధ్య రామిరెడ్డి, విజయసాయి రెడ్డి, తర్వాత వైవి సుబ్బారెడ్డి, వీళ్ళందరూ కూడా కోర్ టీం. కోర్ టీం వాళ్ళ రికమెండేషన్ మేరకు చేర్చుకున్న వాళ్ళకి క్లియర్గా అక్కడ జరిగిందల్లా తేడాది. కానీ ఓవరాల్గా అలౌ చేయలేదు. అప్పుడు అదే కదా వీళ్ళు మాట్లాడేది కూడా. ఇది 18 మంది నీకు తగ్గిపోయేవాళ్ళు నేను కనుక గేట్లు తెరిస్తే అన్నాడు అని. అలాంటి పరిస్థితులలో ఇప్పుడు ఓపెన్ చేసుకుంటారా? నెంబర్ 1 అదే కదా. ఏంటి ప్రయోజనం రావాలి కదా. అవును. తెలుగుదేశానికి ఏంటి ప్రయోజనం? ఇప్పుడు 164 మంది ఉన్నారు, వీళ్ళు వచ్చారు. ఇప్పుడు ఈ 11 స్థానాల్లో ఉన్న 8 మందిని తీసుకున్నారు అనుకుందాం. రేపు పొద్దున్న తెలుగుదేశం అక్కడ ఏమైనా గెలిచేస్తుందే నెక్స్ట్ ఎలక్షన్స్ లో? ఒకవేళ గెలుస్తుంది అనుకుందాం. అప్పుడు తెలుగుదేశం వాడికి అవకాశం రావాలా, వీళ్ళకి అవకాశం రావాలా? మళ్ళీ లోకల్ టీడీపీ వాడికి రావాలి కదా. ఇప్పుడు క్రిందటిసారి ఇద్దరి మధ్యన కాంప్రమైజ్ చేసి రామ్ సుబ్బారెడ్డి ప్లస్ అక్కడ ఆదినారాయణ రెడ్డి ఇద్దరి మధ్యన సమన్వయం చేసి మరి పెట్టాడే. ఇద్దరికి గెలిపితే గ్యారంటీ గెలవాలి, కానీ ఇద్దరిని గెలిపితే మూడో వాళ్ళు గెలిచారు. కాబట్టి ఇప్పుడు ఇద్దరిని పెడితే ఇప్పుడు జగన్ చేసిన తప్పేంటి? 85 మంది ఎమ్మెల్యేలు మార్చేటప్పటికి కొత్త వాడికి పాత వాడికి మధ్యన సమన్వయం లోపించి ఓడిపోయారు. అట్లాంటప్పుడు ఇక్కడ ఎట్లా అవుతుంది రేపు పొద్దున? అందుకని
నాకు తెలిసి చేర్చుకోరు. చేర్చుకుంటామంటే అది ఒక చారిత్రక తప్పిదం అవుతుంది. కానీ మరో కోణంలో ఓకే అక్కడ అకామిడేషన్ లేదు, వీళ్ళకి అకామిడేట్ చేయొచ్చు, ఓకే వాళ్ళ గేట్లు క్లోజ్ చేస్తున్నారు తెరవరు. కానీ ఇదే వైసీపీలోనే ఉండి 8 మంది, ఎందుకంటే పాపం కొత్తోళ్ళే వీళ్ళందరూ, ఒక సభకు వెళ్లకుండా మేము సభను బాయ్కాట్ చేయాలి, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం కాదని వీళ్ళు ముందుకు వెళ్ళలేరు. ఎమ్మెల్యేగా వాళ్ళకి గుర్తింపు లేనప్పుడు ఎలా కొనసాగుతారు? ఒక గుర్తింపు కోసమైనా వాళ్ళు అక్కడ అకామిడేట్ చేయకపోయినా ఏదో రకంగా వెళ్ళిపోతారు. తెలుగుదేశం పార్టీలో ఉన్న ఎమ్మెల్యేల పేర్లు చెప్పండి, 23 మందిది. ఎవరిది గుర్తుంది మీకు? ఒక చంద్రబాబు కాకుండా నిమ్మల రామానాయుడు గుర్తొస్తాడు, అంతే కదా. అయ్యన్న పాత్రుడు గుర్తొస్తాడు, అక్కడ లోకల్ హడావిడి చేయడం వల్ల. అది కూడా ఎప్పుడు కొన్నాళ్ళు పోయాక, అంతే కదా. లేకపోతే గుర్తుకొచ్చేవాళ్ళు కాదు కదా. ఇప్పుడు ఈడ్చిపెట్టిదంతా 3 నెలలు కాల, అప్పుడే గుర్తింపులు ఎక్కడి నుంచి వస్తాయి? ఇంకోటి, అసెంబ్లీ జరిగింది ఒక్క సెషనే, అప్పుడే లేదంటే ఎట్లాగా? సభకి వెళ్ళే ఉద్దేశం కూడా లేదా జగన్మోహన్ రెడ్డి గారికి? పొద్దున్న నెక్స్ట్ సభ చూడాలి కదా. మొన్నటిసారి లేదు, వెళ్ళలేదు. ఎందుకు? కోర్టుకు వెళ్ళాడు, తేలడం కోసం, కోర్టు కోసమే ఆగింది అతను. ప్రతిపక్ష హోదా గురించి కోర్టుకు వెళ్ళాడు కాబట్టి అది తేలేదాకా ఆగుతున్నాడు. చేసింది అనుకోండి, అంటే దాన్ని కవర్ చేసుకోవడానికి ఢిల్లీ అజిటేషన్ పెట్టాడు. వచ్చిన తర్వాత కూడా వెళ్ళలేదు కదా. బేసిక్ గా కోర్టు తేల్చిన తర్వాత వెళ్దాం అనుకుంటున్నాడు ఇతను. ఎందుకు అంటే ఇప్పుడు మేము న్యాయంగా పోరాడాం, కోర్టు ఓకే చేస్తే ఓకే. మెయిన్ ఇక్కడ ఏంటంటే జగన్ చేస్తున్న తప్పల్లా వెళ్ళి వాళ్ళు అవమానిస్తుంటే అవమానం పడి ఉండాలి. ఇతను పట్టానికి ఇష్టంగా లేడు. కోర్టు అనేది నిజంగా ఒక సాకు కాదు, ఎందుకంటే కోర్టు అవకాశం ఇస్తుంది. అంటే ఈయనకి తెలియదా నిజంగా ప్రతిపక్ష హోదా వస్తుందో రాదో? 11 మంది ఎమ్మెల్యేలు ఇంతవరకు ఎవరు ఇట్లాగా ట్రై చేయలే. ట్రై చేసుంటే ఇది ఉండేది కాదు. ఫస్ట్ టైం కోర్టులో ఇట్లాంటి పిటిషన్ వేసింది, రాదు నాకు తెలిసి అయితే. ఎందుకంటే స్పీకర్దే ఫైనల్ నిర్ణయం అంటారు కదా. కాబట్టి అది అయిన తర్వాత మేము ఇంతవరకు కోర్టులో కూడా పోరాడాం. కోర్టు డైరెక్షన్ ఇస్తుంది, కనీసం వాళ్ళకి తగిన గుర్తింపు ఇవ్వండి అంటే. ప్రతిపక్ష స్థానం ఇవ్వనప్పుడు వాళ్ళని ఒక సభాపక్ష నాయకుడు అతను, అంతే కదా. ఎమ్మెల్యే అని మాట్లాడుతున్నారు. 11 మంది ఎమ్మెల్యేలకి నాయకుడు అంటే సభాపక్ష నాయకుడు అవుతాడు కదా. అతనికి ఫ్రంట్ సీట్లు ఇవ్వండి నేను ఏమన్నా సజెస్ట్ చేసింది అనుకోండి, అంటే ఇది ఇవ్వను అన్నప్పుడు అదన్నా గైడ్ చేయమని అడుగుతాడు. సజెస్ట్ చేసిన శాసన వ్యవస్థలో కోర్టులు వేలు పెట్టిన ఫైనల్ డెసిషన్ అయితే వేలుదే కదా, ఇవ్వాలా లేదని కోర్టు చెప్పింది దాన్ని మాత్రాన ఇచ్చేస్తారా? ఇప్పుడు అట్లా కాకపోతే రేపు పొద్దున్న సుప్రీం దాకా వెళ్తాడు. ఎందుకంటే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్లో తెలంగాణలో ఎమ్మెల్యేలు పార్టీలు మారితే వాళ్ళ అనర్హత వేటు గురించి ఎన్నిసార్లు అడిగినా స్పందించలేదు ఇక్కడ కోర్టులో. స్పీకర్కి వదిలేసినాయి, ఇంక్లూడింగ్ మన రోజా గొడవది కూడా చూస్తే. అదే ఉత్తరప్రదేశ్లో, అదే మహారాష్ట్రలో, అదే కర్ణాటకలో వెంటనే యాక్షన్ తీసుకోమని టైం ఇచ్చినాయి కానీ 1 రోజులు, 2 నెలలు, 3 నెలల్లో. మరి అక్కడ జరగడం ఏంటి, ఇక్కడ జరగకపోవడం ఏంటి? అప్పుడు సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు స్టేట్ హైకోర్టుకి ఆర్డర్ వేసింది, మీరు తొందరగా తేల్చండి దాన్ని. లేకపోతే సుప్రీంకోర్టే జోక్యం చేసుకుంది మహారాష్ట్రలో అయితే. శివసేన వాళ్ళది గుర్తింపుకి సంబంధించి సుప్రీంకోర్టే జోక్యం చేసుకుందిగా, స్పీకర్కి టైం ఇచ్చిందిగా, వెంటనే నిర్ణయం తీసుకొని. మరి ఇక్కడ ఎందుకు తీసుకోదు అప్పుడు? అంటే ఇవ్వాలని లేదు ప్రతిపక్షం, కొట్టేయచ్చు అక్కడైనా. లేదా కాన్స్టిట్యూషనల్గా ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చాడు. ఇప్పుడు ఇతను అనే దాంట్లో ఒక లాజిక్ దొరికింది ఇతనికి. 10% అనేది ఖచ్చితం, నో డౌట్. అది ఒక సంప్రదాయం కానీ కాన్స్టిట్యూషనల్ పాయింట్ కాదు. సంప్రదాయం అనేటటువంటి దాంట్లో ఎవడూ లేకపోతే ఏంటన్నది కాన్స్టిట్యూషన్లో లేదు. కానీ సెంట్రల్ లెవెల్లో 10% లేదని కాంగ్రెస్ కూడా గుర్తింపే పట్ల. కానీ ఫ్రంట్ సీట్లు ఇస్తున్నారు అక్కడ. గుర్తు చూడండి మీరు, రాహుల్ గాంధీ కానీ సోనియా గాంధీ కానీ వాళ్ళని వెనకాల ఎక్కడ కూర్చోబెట్టలేదుగా. ఫ్రంట్ సీట్లే ఇచ్చారు వాళ్ళకి. ఒకవైపు ప్రతిపక్ష స్థానాల్లో ఒకవైపు ఇచ్చారు కదా వాళ్ళకి. ఒక రో అంతా ప్రతిపక్షం ఉంటుంది, అందులో ఫ్రంట్ సీట్లు కాంగ్రెస్ వాళ్ళకి ఇచ్చింది. వాళ్ళు ఉన్నది 47 మందే ఉన్నా, 53 మందే ఉన్నా, ఇచ్చారు కదా. ఇక్కడ అట్లా ఇస్తున్నారా? మొన్న ప్రమాణ స్వీకారం సందర్భంగా వీళ్ళకి ఫ్రంట్ ఇవ్వాల. ఇవన్నీ చర్చకు వస్తాయి. చర్చకి తీసుకురావడం అంటే ఇప్పుడు ఏంటంటే ఇదివరకు జగన్ చేసిన ప్రతి పని మీద కోర్టుల దాకా వెళ్ళి కోర్టులు చివరికి విరక్తి చెంది ఏంది ప్రభుత్వాలు అని అనుకునేదాకా వచ్చింది. ఇప్పుడు జగన్ కూడా ప్రతి దాని మీద కోర్టుకు వెళ్తాడు, ప్రతి దాంట్లో లిటిగేషన్ క్రియేట్ చేస్తాడు. వాళ్ళు ఎట్లా క్రియేట్ చేశారో అది చేస్తాడు. డెమోక్రసీని జగన్ నాశనం చేశాడని వాళ్ళు అనేవాళ్ళు కదా. ఇప్పుడు వీళ్ళు నాశనం చేస్తున్నా వాళ్ళ నోటి నుంచి అనిపించడం కోసం. కొత్తగా గెలిచిన ఎమ్మెల్యేల ఆలోచన తీరు నిజంగా ఇంతలా ఆలోచిస్తారా? జగన్ గారి కోసం, హోదా కోసం అప్పుడు దాకా వెయిట్ చేద్దాం అనుకుంటారా?
వాళ్ళ హోదా వాళ్ళ గౌరవం దక్కించుకోవడం కోసం ఇంక ఏ పార్టీలో ఉంటే ఏముంది, అధికార పక్షంలోకి వెళ్ళిపోతే బెటర్ అని ఆలోచించరా? గతంలో అలా జరగలేదు. ఖచ్చితంగా ఉంటుంది. ఇప్పుడు రేపు పొద్దున ఇతను ఆగింది అందుకోసం అంటున్నా నేను. రేపు సెషన్కి వెళ్తాడా లేదా చూడాలి, శీతాకాల సమావేశం. అవును. ఈలోపు కోర్టు తీర్పు వచ్చేయాలి. తీర్పు అగెనిస్ట్గా వస్తే కూడా వెళ్ళాలి జగన్. పాజిటివ్గా వస్తే అమలు చేయమని వెళ్ళాలి. అంటే అవసరమైతే సభకు వెళ్తూ హాజరవుతూ సుప్రీంకోర్టుకి వెళ్ళి పోరాటం చేయాలి తప్ప నేను తీర్పు వచ్చిన తర్వాత హోదాతోనే అడుగు పెడతాను అని అంటే అది ఎంతవరకు? అదే కదా అతని యాటిట్యూడ్, అదే కదా. ఇప్పుడు నేను సీఎంగా అడుగు పెడతాను అని చంద్రబాబుది యాటిట్యూడ్ అవదా? నేను సీఎంగానే అడుగు పెడతానని చెప్పి జగన్మోహన్ రెడ్డిది యాటిట్యూడ్ అవదా? క్రిందసారి పాదయాత్ర చేసినప్పుడు ఆ యాటిట్యూడ్ వాళ్ళ కార్యకర్తలకు ఆభరణం, ప్రజాస్వామ్యానికి విరుద్ధం. అదే కదా కంపల్సరీ. కానీ ఆ విరుద్ధాన్ని ప్రజలే మళ్ళీ ఓట్లేసి గెలిపిస్తున్నారే కదా. కాబట్టి వీళ్ళకి వాళ్ళ యాటిట్యూడ్ యాక్సెప్ట్ చేస్తున్నారని అనుకోలేం కానీ ప్రజలు పట్టించుకోవట్లేదేమో అనేది ఒకటి. ఎట్లా అంటాం? ఇప్పుడు జగను సభలో అవమానిస్తున్నారు, మాట్లాడనీయట్లేదు అని చెప్పి జనంలోకి తిరిగి నేను మళ్ళీ ముఖ్యమంత్రిగానే అడుగు పెడతాను అన్నాడు. జనం ఓట్లేసి అతను ముఖ్యమంత్రిని చేశారు కదా. అట్లాగే నా భార్యను అవమానించినటువంటి ఇది కురు సభ కాబట్టి నేను రాను, మళ్ళీ ముఖ్యమంత్రిగా అడుగు పెడతాను అన్నాడు. మరి జనం అతనికే ఓట్లేశారు కదా. ఇప్పుడు ఏమంటాడు రేపు పొద్దున? ఈ మొక్కే చెప్తాడు, అవమానించారు కాబట్టి నేను వెళ్ళిపోతున్నాను అనేసి. అది జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత తెలుగుదేశాన్ని. ఉన్న 10 మందిని కాపాడుకోవాలా, లేదంటే హోదా పేరుతో కోర్టుల చుట్టూ తిరుగుతూ కాలయాపన చేయాలా జగన్? వాళ్ళు ఎడగిపోతారు, అంతేనా? ఎక్కడికి పోతారనే చూడాలి. తెలుగుదేశం తీసుకుంటుందంటే భయపడాలా. ఇంకోటి జగన్ యాటిట్యూడ్ చూస్తే వెళ్ళిపోతారు అని భయపడే క్యారెక్టర్ అయితే కాదు. పోతే పోనీయండి అనే రకం. నాతో ఉండేవాడే నా వాడనే రకం అది. ఒకటి నా దృష్టిలో అయితే ఖచ్చితంగా సభకు అటెండ్ అవ్వాలా, అటెండ్ అయ్యి వాళ్ళ చేత మాట్లాడియాలి. రాజశేఖర్ రెడ్డి ఒకనాటి ఫార్ములా, పి జనార్దన్ రెడ్డి ఒకనాటి ఫార్ములా ఫాలో అవ్వాలి. పి జనార్దన్ రెడ్డి ప్రతిపక్ష హోదా లేదు అప్పుడు. ప్రతి అంశం మీద అతనే మాట్లాడి ఇంకొకళ్ళతో ఇద్దరితో మాట్లాడిచ్చేవాడు. రాజశేఖర్ రెడ్డి అప్పుడు ప్రతిపక్ష హోదా ఉండేటప్పటికి అవకాశం ఇప్పుడు గంటలో 30 నిమిషాలు 35 నిమిషాలు 40 నిమిషాలు అధికార పక్షాన్ని అయితే 20 నిమిషాలు ప్రతిపక్షానికి ఇవ్వాలి. ఇతను ఏం చేసేవాడు? 5 నిమిషాలు 3 ఎమ్మెల్యేలకు ఇచ్చి చివరి 5 నిమిషాలు ఇతను తీసుకుని ఎక్స్పాండ్ చేసుకుంటూ గంట మాట్లాడేసేవాడు. అలాగా వ్యూహాత్మకంగా వాడుకోవాలి ఇతను. అప్పుడు ఆపుతుంటే ప్రజలు చూస్తారు. రాజకీయాన్ని స్క్రీన్ మీద చెయ్యాలి కానీ తెర వెనకాల ఏం కాదు నా యాటిట్యూడ్ ఇంతే అంటే కుదరదు. అది అతను ఆలోచించు. కానీ 150 మంది వెనకున్నప్పుడు ఓకే, 10 మందే వెనకున్నప్పుడు కూడా నేను అలాగే ఉంటాను అంటే ప్రజాస్వామ్యంలో అది నడుస్తుంది. నేను చెప్పేది అదే. 23 మందే ఉన్నప్పుడు 4 అవతలకి వెళ్ళారని చెప్పి చంద్రబాబు నాయుడు ఎందుకు మానేశాడు? ఒక సాకు. సభకేం రావడం మానేలేదు ఆయన. లాస్ట్ లో ఏదో ప్రతిజ్ఞ చేశారు కానీ ఇప్పుడు కూడా అంతే ఉంటది. రేపు పొద్దున ప్రతిజ్ఞ చేస్తాడు ఇతను కూడా ఏదో పాయింట్ చెప్పుకుని. కాకపోతే అక్కడ ఆయన ఆగిపోయినా మిగిలిన వాళ్ళు వెళ్ళారు. నిమ్మల రామానాయుడు ఎవరో ఒకరు చేసి వచ్చేస్తుండేవాళ్ళు. ఇక్కడ ఏంటంటే అసలు ఎవరిని వెళ్ళొద్దు అంటున్నారు కదా. ఫస్ట్ సెషన్ కే మనం ఎందుకు అంటున్నా నేను అనేది. రాబోయే సెషన్స్ లో చూడాలి అదంతా. రైట్, చూద్దాం. నిజంగా ఎమ్మెల్యేలని కాపాడుకోవాల్సిన పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారి ముందు ఉందా? నిజంగా 8 మంది ఇప్పుడు గేట్లు తీస్తే వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. అదే కానీ జరిగితే వైసీపీ పరిస్థితి ఏంటి, జగన్ గారి నిర్ణయం ఎలా ఉండబోతోంది చూద్దాం.